4,69,000 యూనిట్లు ఆవులు గేదెలు నిన్న పంపకం చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాం. 4,69,000 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ అంటే ఒక ఆవు అండ్ ఒక దూడ లేదా ఒక కడుపుతో ఉన్న ఒక ఆవు. ఇటువంటివి 4,69,000 యూనిట్లకు నిన్న ఒక వారం కిందట శ్రీకారం చుట్టాం పంపకానికి. ఈరోజు అలాంటి కార్యక్రమమే ఈరోజు మేకలు గొర్రెల పంపకం కూడా ఈరోజు చుడతా ఉన్నాం. 2,49,000 యూనిట్లను ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 2,49,000 యూనిట్లు అంటే 2,49,000 ఇంటూ 15 మేకలు 15 గొర్రెలు 14 ఆడవి ఒక్క మొగది పొట్టేలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఒకటి, ఇలా ఒక్కొక్క యూనిట్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అనంటే గ్రామీణ ప్రాంతాలలో మనం ఇచ్చే ఈ చేయూత ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే ఒక సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్ళకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు రాగలిగితే అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకే 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతో చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక చేయూత అయితేనేమి ఒక ఆసరా అయితేనేమి ఇవన్నీ కూడా ఆ అక్క చెల్లెమ్మల జీవితాలన్నీ కూడా పూర్తిగా మార్చడానికి ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ కోసం మనం చేస్తూ ఉన్న ప్రయత్నంలో భాగంగా ఈ అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈరోజు ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,49,000 గొర్రెలు మేకల యూనిట్ల పంపిణీకి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా 1,869 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఆవులు గేదెలు పంపకం ఈ ఒక వారం కిందట మనం ఏదైతే చేశామో 4,69,000 యూనిట్లు ఏదైతే ప్రారంభించే పథకం చేశామో అది 3,500 చిల్లర కోట్ల రూపాయలతో ఆ పథకాన్ని ప్రారంభించాం. ఈ రెండు కలిపితే దాదాపుగా 5,400 కోట్ల రూపాయల దగ్గర వెచ్చిస్తూ ఉన్నాం. ఈ అక్క చెల్లెమ్మల జీవితాలలో మనం ఇచ్చే ఈ చేయూత ద్వారా ఇచ్చే ఈ డబ్బు వాళ్ళకు ఒక మీనింగ్ఫుల్గా వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆర్థిక వనరులు పెరగాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను అక్క చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు తీసుకొని రావాలని మన ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో అడుగులు ముందుకు వేస్తూనే వచ్చింది. ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక ఆసరా కానివ్వండి, ఒక చేయూత కానివ్వండి, ఒక 0 వడ్డీ పథకం కానివ్వండి, అక్క చెల్లెమ్మలకి ఇచ్చేది ఒక సంపూర్ణ పోషణం ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు ఇంకా మెరుగు కావాలి అని చెప్పి ఆశపడ్డమైతేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, నామినేటెడ్ పదవుల్లో 50% అక్క చెల్లెమ్మలకి ఇచ్చేట్టుగా చట్టాలు చేయడం అయితేనేమి, నామినేటెడ్ వర్కుల్లో కూడా అక్క చెల్లెమ్మలకు 50% ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చట్టాలు చేయడం అయితేనేమి, ఇవన్నీ ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికి దాదాపుగా 31 లక్షల చిల్లర ఇళ్ల పట్టాలు కూడా నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం అయితేనేమి, ఏ పథకం తీసుకున్నా కూడా మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నది,
మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం అన్నది వేరే చెప్పాల్సిన పనే లేదు. ప్రతి అడుగు కూడా అదే దారిలోనే కనిపిస్తుంది. ఈరోజు చేయబోయే ఈ కార్యక్రమం కూడా వీళ్ళ జీవితాలను మెరుగుపరచాలని ఆశతో, తలంపుతో చేస్తా ఉన్నాం. చేయూత, ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మలకు సుస్థిర జీవనోపాధి కోసం 2,11,780 ఆవుల యూనిట్లు ఈ వారం కిందట, 2,57,211 గేదెల యూనిట్లు ఈ రెండు కూడా వారం రోజుల కిందట లాంచ్ చేయడం జరిగింది. అది ఏ రకంగా ఇస్తా పోతారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లాంచ్ చేసిన రోజు 7,000 యూనిట్లు ఆవులు, గేదెలు సప్లై చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి నాటికి మరో 1,00,000 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేది ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగస్టు నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా మరో 3,69,000 యూనిట్లు సప్లై చేయడం జరుగుతుంది. ఈ రకంగా దాదాపుగా 4,69,000 యూనిట్లు అంటే ఆవు దూడలు దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సిమిలర్లీ అదే మాదిరిగానే గొర్రెల యూనిట్లు 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీ కూడా ప్రభుత్వం పంపిణీకి ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే పంపకం చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఇందులో యూనిట్లలో ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా 5 నుంచి 6 నెలల వయసు గల 14 గొర్రె పిల్లలు లేదా ఒక మేక పిల్లలతో పాటు ఒక పొట్టేలు లేదా ఒక మేక పోతు 15 ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో మొదటి దశలో ఇప్పుడు 2021 మార్చి చివరిలోగా అంటే ఈ మార్చి చివరిలోగా 20,000 యూనిట్లను సప్లై చేయడం జరుగుతుంది. రెండో విడత మళ్ళీ ఏప్రిల్ నుంచి అంటే అదే మార్చి దాకా 20,000 యూనిట్లు, తర్వాత ఏప్రిల్ అంటే మరుసటి నెల ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా 1,30,000 యూనిట్లు, తర్వాత మళ్ళీ మూడో విడత సెప్టెంబర్ నుంచి అంటే ఒక నెల తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ 2021 లోపు మరో 99,000 యూనిట్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకంటే దాదాపుగా 40 లక్షల మేకలు, గొర్రెలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో పోయి 40 లక్షలు అంటే ఎక్కడా కూడా అందుబాటులో కూడా ఉండవు, ఎండబడాలా. సో అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి అనే దాని మీద అందరం కలిసి ఎంటబడేదాని కోసము ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి షెడ్యూల్ అందుకనే ఈ మాదిరిగా పెట్టాల్సి వస్తూ ఉంది. మొదటి దశ 20,000 యూనిట్లు ఈ మార్చి లోపల ఇస్తారు. రెండో దశ ఏప్రిల్ నుంచి ఆగస్టు 2021 వరకు 1,30,000 యూనిట్లు. మూడో విడత 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా మరో 99,000 యూనిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా గతంలో మనం చేయూత డబ్బులు ఇచ్చి ఆ చేయూత డబ్బుతో పాటు అక్క చెల్లెమ్మలు మీకు ఏ రకమైన జీవనోపాధి చేసుకోవాలని మీరు ఆశపడతా ఉన్నారు, మీకు ఏదైనా ఆప్షన్స్ మీరు తెలియచేయండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయపడేదానికోసం, జీవనోపాధి చూపించేదానికోసం ప్రభుత్వము ఈ రిలయన్స్, ఐటీసీ, హిందుస్థాన్ లీవరు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అమూలు, ఈ అలానా ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మీ అందరి జీవితాలలో వీళ్ళందరూ కూడా వెలుగులు నింపే కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఒప్పందాలు చేసుకుంది. తక్కువ రేటుకు మీకు ఇప్పించి ఆ తర్వాత మార్కెటింగ్లో కూడా మీకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీళ్ళే మళ్ళీ మార్కెట్ చేసుకొని మీకు ఎటువంటి నష్టాలు లేకుండా వీళ్ళే మార్కెట్ చేసే విధంగా కూడా వీళ్ళతో ఒప్పందాలు చేసుకుంది. కాబట్టి మీకు ఎటువంటి నష్టము కూడా అక్క చెల్లెమ్మలకు జరగకూడదు. ఈ వ్యాపారాలలో అక్క చెల్లెమ్మలకు లాభాలే తప్ప నష్టాలు ఎట్టి పరిస్థితులు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రకమైన అవగాహన ఒప్పందాలు కూడా ఈ అక్క చెల్లెమ్మలతో చేసుకోవడం జరిగింది.
ఈ గొర్రెలు ఏదైతే మనము ఇలా ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చినారో, మేకలు కావాలని గొర్రెలు కావాలని ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చినారో వాళ్ళకు మనం ఈరోజు ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఈ అక్క చెల్లెమ్మలకు ఈ గొర్రెలు కావాలి మేకలు కావాలని ఎవరైతే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళు స్థానిక జాతుల్లో నచ్చిన జీవాన్ని నచ్చిన ప్రాంతం నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు వాళ్ళందరికీ కూడా కల్పించాం. వాళ్లకు కూడా సరైన గొర్రెలు మేకలు ఎంపిక చేసుకొని సరైన ధరకు కొనుగోలు చేసేందుకు అక్క చెల్లెమ్మలకు సహకరించేలా ఒక కమిటీని కూడా నియమించాం. ఈ కమిటీలో 2 పశు వైద్యులు ఉంటారు, సెర్ప్ అధికారులు ఉంటారు, బ్యాంకు ప్రతినిధులు ఉంటారు. ఈ సంబంధిత లబ్ధిదారులతో కూడిన మండల స్థాయి కొనుగోలు కమిటీలు లబ్ధిదారుడికి అడుగడుగునా అండదండలు ఇస్తాయి. అంటే వీళ్ళెవరూ కూడా అక్క చెల్లెమ్మలు ఎక్కడ కూడా పొరపాటు చేయకూడదు అనే తలంపుతో, ఎందుకంటే ఆరోగ్యం బాగోలేని గొర్రెను మేకను కొనుగోలు చేస్తే వాళ్ళకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళను చేయబట్టుకుని నడిపించే దానికోసం 2 పశు వైద్యులు సెర్ప్ అధికారులు బ్యాంకు ప్రతినిధులు కూడా ఈ అక్క చెల్లెమ్మను తోడుగా ఉండి వాళ్ళని చేయబట్టుకుని నడిపించి మంచి గొర్రెలు మంచి మేకలు వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వీళ్ళు చూసి వీళ్ళకి బాగున్నాయమ్మా మీరు తీసుకోవచ్చు అని చెప్పి ధృవీకరిస్తారు. కాబట్టి దానివల్ల మంచి తీసుకునే అవకాశం ఈ అక్క చెల్లెమ్మలకు దొరుకుతుంది. ఈ మేకలు గొర్రెలు కూడా ఒకవేళ అక్క చెల్లెమ్మలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నా మాకు అది కూడా మీరే చూపించండి అని అంటే అది కూడా చూపిస్తారు. ఎక్కడెక్కడ మేకలు గొర్రెలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి అని చెప్పి అవి కూడా చూపిస్తారు. అక్కడికి వెళ్ళి కూడా అక్కడికి కూడా వీళ్ళు కూడా మీతో పాటు వచ్చి చేయబట్టుకుని నడిపించి ప్రొక్యూర్మెంట్ మీకు కొనుగోలు చేసే విధంగా మీకు తోడుగా కూడా వీళ్ళంతా కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఇది కాక మనం ఆర్బీకే పరిధిలో గ్రామాలలో మనము రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏదైతే మనం గ్రామాలలో పెట్టామో ఈ గ్రామాలలో పెట్టిన ఈ రైతు భరోసా కేంద్రాలు టోటల్గా కూడా రైతులకు వ్యవసాయం పరంగానే కాకుండా రైతులకు ఈ పశువులకు సంబంధించిన అంశాలలో కూడా రైతులకు అక్క చెల్లెమ్మలకు చేయి బట్టి నడిపించే కార్యక్రమం దగ్గరుండి రైతు భరోసా కేంద్రాలు కూడా చేస్తాయి. ఈ రైతు భరోసా రైతులు పంటలకు సంబంధించిన పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ యూరియా ఫర్టిలైజర్స్ కానీ ఈ విత్తనాలు కానీ ఏ రకంగా మందులు కానీ ఇవన్నీ ఏ రకంగా అయితే కొనుగోలు చేసే వెసులుబాటు ఏ రకంగా ఉంటాయో అదే మాదిరిగానే పశువులకు సంబంధించిన మంచి చెడ్డలు కూడా చూసే బాధ్యత కూడా ఈ ఆర్బీకేల పరిధిలో పెడతా ఉన్నాం. దీనివల్ల ఆర్బీకేల పరిధిలోనే నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య సమతుల్యమైన దానా సప్లై కూడా అందుబాటులోకి కూడా తీసుకొస్తారు. కావాలనుకున్న వాళ్ళు టోటల్ మిక్స్డ్ రేషన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఆర్బీకే పరిధిలో ఎవరికైనా కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. అది కూడా సరఫరా కూడా ఆర్బీకే పరిధిలో కూడా చేస్తారు. ఆర్బీకే పరిధిలోనే వైఎస్ఆర్ సన్నజీవుల నష్టపరిహార పథకంతో ఇన్సూరెన్స్ కూడా ఏదైనా సన్నజీవి ఏదైనా ఇప్పుడు కొనుగోలు చేసింది ఏదైనా పొరపాటున ఏదైనా చనిపోతే వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్లు కూడా కవర్ అయ్యేట్టుగా వైఎస్ఆర్ సన్నజీవుల నష్టపరిహార పథకంతో ఇన్సూరెన్స్ను కూడా ఆర్బీకే పరిధిలోకి అది కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికి కూడా నష్టం జరగకోకుండా మేలు జరిగేట్టుగా పశు కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కూడా చేస్తూ ఉన్నాం. రైతులకు ఏ రకంగా అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ఉందో పశువులకు కొన్న అక్క చెల్లెమ్మలకు కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ఆవులు గేదెలు కొనుక్కున్న అక్క చెల్లెమ్మలకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మేకలు గొర్రెలు తీసుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలకు కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి, గ్రామ స్థాయిలోనే ఉపయోగపడతాయి. ఇవే కాకుండా ఆర్బీకే పరిధిలోనే గొర్రెలు మేకలు పెంపకదారులకు ప్లస్ ఆవులకు సంబంధించి గేదెలకు సంబంధించి ఆధునిక పోషణ మరియు యాజమాన్య పద్ధతులపై పశు విజ్ఞాన బడి కూడా ద్వారా శిక్షణ కూడా ఇస్తారు ఆర్బీకే పరిధిలో. ఆర్బీకే పరిధిలోనే ఇవన్నీ ఇవ్వడమే కాకుండా కర్నూలు జిల్లాలో డోన్లోను, అనంతపురం జిల్లాలో పెనుగొండలో
గొర్రెల పెంపకదారులకు శిక్షణా కేంద్రాలు కూడా మంజూరు చేశాం. అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అవి అట్లాంటి శిక్షణా కేంద్రాలను కూడా కర్నూలులో ఒకటి, అనంతపురంలో ఒకటి కూడా అవి కూడా శాంక్షన్ చేసాం. అవి కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. ఈ ఆర్బీకే పరిధిలో అన్ని రకాలుగా ఆర్బీకేలు టోటల్గా అక్క చెల్లెమ్మలకు ఈ పశువుల విషయంలో ఎటువంటి నష్టాలు జరగకోకుండా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆర్బీకే పరిధిలో కూడా చేస్తారు. చివరికి టీకాలు ఇప్పించడం దగ్గర నుంచి వెటర్నరీ సర్వీసెస్ కూడా ఆర్బీకే పరిధిలో కూడా వస్తాయి. అక్క చెల్లెమ్మలకు పెంచిన గొర్రెలు మేకలు అమ్ముకునేందుకు కూడా మార్కెట్ సౌకర్యాలను పెంచి తద్వారా మంచి లాభాలు పొందే విధంగా అలానా ఫుడ్స్ సంస్థతో మన ప్రభుత్వం ఇప్పటికే అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. వాళ్ళకి అమ్మాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా వేరే వాళ్ళు ఇస్తూ ఉంటే అక్క చెల్లెమ్మలు బంగారంగా ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. కానీ అక్క చెల్లెమ్మలకి ఈ ఆప్షన్ కూడా ఉంది. ఈ అలానా గ్రూప్ వాళ్ళని తీసుకురావడం జరిగింది. అలానా గ్రూప్ అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఈ అక్క చెల్లెమ్మలకి ఎవరికైనా కూడా ఈ పశువులు, ఈ మేకలు గొర్రెలు ఏదైనా అమ్ముకునేదానికి వీళ్ళు తోడుగా ఉంటారు. వీళ్ళు ముందే మేము కొనుక్కుంటాము ఈ రేటుకి అని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు చెప్పడం కూడా జరుగుతుంది. వీళ్ళు కూడా ఈస్ట్ గోదావరిలో ఒకటి, కర్నూలులో మరొకటి మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వీళ్ళు పెడతా ఉన్నారు. సో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టి అక్క చెల్లెమ్మలు ఈ మేకలు గొర్రెలు పెంచిన తర్వాత కొనుగోలు చేసేదానికి కూడా వీళ్ళు సంసిద్ధంగా రెడీగా ఉన్నారు. ఇంతకన్నా బెటర్ రేట్ ఎవరైనా అక్క చెల్లెమ్మలకు వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే బంగారంగా అక్క చెల్లెమ్మ ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. మన తాపత్రయం అంతా కూడా అక్క చెల్లెమ్మకు మంచి రేటు రావాలి, అక్క చెల్లెమ్మలు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి అనే తాపత్రయంతో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ వ్యవసాయానికి, పాడి రైతుకు, పశువులను పెంచే వారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇల్లు బాగుంటేనే, ఇల్లాలు బాగుంటేనే ఇల్లు కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడడం కోసమే మన ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మరొకసారి అక్క చెల్లెమ్మలకు తమ్ముడిగా, అక్క చెల్లెమ్మలకు అన్నగా మరొకసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ మీ చేపట్టబోయే ఈ వ్యాపారం ద్వారా మీకు మీ వ్యాపారం బాగా జరగాలని, మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, దేవుని కూడా ప్రార్థిస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. సరే, మీకు ఎవరైనా ఉన్నారా మాట్లాడారు? మినిస్టర్ గారు, లైవ్ ఇంటరాక్షన్. ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి జగనన్న జీవక్రాంతి పథకం లాంచింగ్లో మేమందరం భాగస్వామ్యం అవటం రాజకీయాల్లో మాలాంటి వాళ్ళందరికీ గౌరవాన్ని పెంచుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు ఇచ్చిన మాట ప్రకారం చేయూతలో భాగంగా మహిళలందరికీ డబ్బులు వేయటమే కాకుండా ఆ డబ్బుల్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవడం కోసం, పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయడం కోసం ఈ చేయూతి కింద మా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ నుండి పశువులు కొనుగోలు చేయటం కానీ, మరి అలాగే ఇప్పుడు మేకలు గొర్రెలు కొనుగోలు చేయించి వాళ్ళకి ఆర్థిక వనరులను పెంచేదానికోసం మీరు చేస్తున్నటువంటి కృషి నిజంగా చేయూత అన్నటువంటి పథకానికి మరొక లెవెల్కి తీసుకెళ్ళిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, సార్ ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులు మీతో ఇంటరాక్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు సార్. అనంతపురం జిల్లా నుంచి కలెక్టర్ గారు ఒక ఆర్బీకే నుంచి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. కలెక్టర్ అనంతపూర్, ప్లీజ్ రెస్పాండ్. చంద్రుడు, ప్లీజ్ గో హెడ్. చంద్రుడు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు బాగుండవన్న శంకరన్న, బాగుండమ్మా పద్మమ్మ తల్లి. సారీ చంద్రుడు, ప్లీజ్ గో హెడ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, వైఎస్ఆర్ చేయూత ద్వారా దాదాపుగా 2,15,000 మంది బెనిఫిషరీస్ జిల్లా నుండే లబ్ధి పొందారు సార్. అందులో 45,000 మంది
ఈ షీప్ అండ్ గోట్స్ రియరింగ్ యాక్టివిటీ కోసము మనకు ఇచ్చినటువంటి దాంట్లో ఆప్ చేసుకున్నారు సార్. చూడమైన కట్ అయినట్టుంది, వాయిస్ ఏదో వినపడ్డాము, ఫిలిం కట్ అయింది. చంద్రుడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ చంద్రుడు. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ సార్. We can come back to you. Chandru. ఫ్రమ్ కర్నూలు జిల్లా నుంచి బేతంచెర్ల నుంచి ఆర్బీకే నుంచి రైతులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. కలెక్టర్ కర్నూలు, ప్లీజ్ రెస్పాండ్. Pandian, please go ahead. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, నేను బేతంచెర్ల రైతు భరోసా కేంద్రం నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ చేస్తున్నాం సార్. సో మొత్తం మా జిల్లాలో దాదాపు 38,992 మంది ఈ షీప్ అండ్ గోట్ రియరింగ్ కోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సార్. దాంట్లో ఈరోజు ఈ కార్యక్రమంలో మనము 654 యూనిట్ గ్రౌండ్ చేస్తున్నాం సార్. దాంట్లో ఇక్కడ ఈ బేతంచెర్ల విలేజ్లో మొత్తం 6 యూనిట్లు ఈరోజు ఈ సభలో మేము ప్రారంభిస్తున్నాం సార్, మీ చేతుల మీదుగా. ఇప్పుడు నాతో పాటు మన రుద్రవరం అనే ఒక పక్క విలేజ్ నుంచి మేరమ్మ అని చెప్పేసి ఒక లబ్ధిదారు ఉన్నారు సార్, మీతో మాట్లాడతారు సార్. నమస్తే జగనన్న, బాగున్నారన్నా? బాగున్నామా తల్లి, నమస్తే తల్లి. అన్నా, నేను రుద్రవరం గ్రామం, మాది బేతంచెర్ల మండలం, కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. నిజంగా మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నానంటే నాకు ఎంతగానో సంతోషంగా ఉందన్నా. నిజంగా కల్లో కూడా అనుకోలేదు మీతో ఇలాగ మాట్లాడతానని. నాకు ఎంతగానో ఆనందంగా ఉందన్నా. అన్న, నాకైతే 47 ఏళ్ళు. మరి నేను గొర్రెలు పెంచుకుంటూ జీవనం చేసుకునేదాన్ని. జీవనం చేసుకుంటున్నప్పుడు మరి వాలంటరీ ద్వారా నేను మరి జీవనోపాధి కోసమని ఈ మీరు పెట్టినటువంటి ఈ చేయూత, జగన్ వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి పొందానన్నా. ఫస్ట్ 18,750 రూపాయలు తీసుకున్నాను. మరి బ్యాంకు ద్వారా రుణం తీసుకుంటూ 56,250 రూపాయలు తీసుకున్నాను ఈ జగనన్న జీవక్రాంతి కింద. మరి ఈ దీంతో పాటు మరి కొనడం జరిగిందన్న ఈ డబ్బుల ద్వారా 75,000 ద్వారా. ఈ 75,000 ద్వారా తీసుకుంటున్నప్పుడు మరి 2 డాక్టర్లు, ఏపీఎం సారు, బ్యాంక్ సారు వీళ్ళు వచ్చి నాకు కొనియడం జరిగిందన్న. మరి తీసుకున్నాను. వాళ్ళు ఎంతగానో నాకు ఆనందంగా ఉందన్న తీసుకున్నందుకు. మరి అంతేకాకుండా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మాకు టీకాలు, మందులు కూడా ఉచితంగా ఇస్తారన్న. మరి మా జీవితంలో, మా వ్యక్తిగతంగా, మా కుటుంబంలో మా మరిది గారికి కూడా మీరు పింఛన్ ఇస్తున్నారన్న. వికలాంగ కింద 3,000 రూపాయలు. ఆ 3,000 రూపాయలు కూడా మరి తెల్లవారుజామునే 6 గంటలకల్లా ఇచ్చి వెళ్తున్నారన్న. మరి మా కుటుంబంలో ఇంకా 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి 7వ తరగతి, ఒక అబ్బాయి 5వ తరగతి. వాళ్ళిద్దరు కూడా మా అమ్మఒడి కార్యక్రమం లబ్ధి పొందామన్నా. మరి అంతేకాకుండా మా తోటి మహిళలు ఇంకా ఎందరో ఈ చేయూత లబ్ధి పొందామన్నా. అంతేకాదు మరి ఇంకా ఈ ప్రతి నెల 2 సార్లు మాకు బియ్యం ఇస్తూ, మళ్ళీ కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు 1000 రూపాయలు మా ఖర్చుల కింద కూడా ఇచ్చారన్న. మేము జ్ఞాపకం పెట్టుకున్నాను. మరి మీరు ఎంతగానో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఎంతగానో కరోనా కష్టకాలంలో అండగా ఉంటూ మా కష్టాలు తెలుసుకొని మీరు ఇంత మంచి కార్యక్రమాలు మాకు చేస్తున్నారన్న. మరి అంతేకాదు మీరు పాదయాత్రలో చేసినటువంటి హామీలు మా మహిళా సంఘాలకు మీరు రుణమాఫీ చేస్తానన్నారన్న. ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి మాకు 2019లో 6 లక్షల రూపాయలు ఉన్నింది బ్యాంకులో ఖాతా మా గ్రూప్లో. అది కూడా మాస్ అయిపోయింది. ఒక 4 భాగాలు అన్నారు. ఒక భాగం వచ్చింది. మరి 1,50,000 రూపాయలు మేము తీసుకున్నామన్నా. అంతేకాకుండా మరి సున్నా వడ్డీ కూడా మీరు 36,000 రూపాయలు మాకు ఇచ్చారు. మరి అందులో భాగంగా నాకు 3,600 రూపాయలు వచ్చాయన్న. ఇలాంటి ఎన్నో మా పేద కుటుంబాలు, మా మహిళలు మరి లబ్ధి పొందుతున్నాము. అంతేకాకుండా నాన్నగారి కాలంలో ఎన్నో పేద కుటుంబాలు లబ్ధి పొందాయన్న. మరి నాన్నగారి కన్నా మించి మీరు చేస్తున్నారన్న. మీకు
ఎంతో నా హృదయపూర్వక ధన్యవాదాలన్నా తెలుపుతున్నాను. మా మహిళలందరి తరఫున మీకు మరి మా మహిళల దీవెనలల్లా మీకే ఉంటాయన్నా. మీరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి కలకాలం మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నానన్న. జై జగనన్న, జోహార్ జగనన్న. థ్యాంక్ యూ తల్లి. Sir, thank you so much, sir. You have given us two important institutions for the district, sir. Meat processing unit as well as the cattle training center, sir. So we are having second largest population of goat and sheep in the state, sir. That will give us more income to the local farmers, sir. Thank you, sir. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పండి. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి చేజర్ల ఆర్బీకే నుంచి రైతులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారన్న. కలెక్టర్ నెల్లూరు, ప్లీజ్ రెస్పాండ్. చక్రి ప్లీజ్ గో హెడ్. నమస్కారం సార్. ఈరోజు చేజర్ల నుంచి మేమంతా అటెండ్ అవుతున్నాం సార్. అలాగే నాయుడుపేట మండలం మేనకూరు నుంచి అక్కడ స్థానిక శాసనసభ్యులు జేసీ అందరూ అటెండ్ అవుతున్నారు సార్. జిల్లాలో 1,42,443 మందికి వైఎస్ఆర్ చేయూత ఆగస్టులో ఇచ్చున్నాం సార్. 267 crores దాకా ప్రజలందరికీ లబ్ధి చేకూరింది సార్. దాంట్లో 17,317 మెంబర్స్ గోట్ అండ్ షీప్ యూనిట్స్ అడిగి ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా శాంక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాం సార్. 660 ఆర్బీకేస్ లో కూడా యూనిట్స్ ఫామ్ చేసుకొని ఆ టీమ్స్ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేశారు సార్. 567 యూనిట్స్ ఈరోజు గ్రౌండ్ అవుతున్నాయి సార్. తమరితో మాట్లాడడానికి దానమ్మ అని చేజర్ల మండలం ఎరుమర్లపాటు నుంచి వచ్చున్నారు సార్. మీతో ఇంటరాక్ట్ అవుతారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. బాగుండమ్మా. థ్యాంక్ యూ తల్లి. నా పేరు ధనమ్మ సార్. తిరుమలపాడు, చేజర్ల మండలము. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 18,750 రూపాయలు డబ్బులు ఇచ్చారు సార్. లోన్లో భాగంగా జగనన్న జీవన క్రాంతి ద్వారా 18,750 రూపాయలు కలిపి 75,000 లోన్ ఇచ్చారు సార్. డాక్టర్ గారు, బ్యాంక్ మేనేజర్ గారు కమిటీ మొత్తం ఏర్పాటు చేసి 14 గుడి పిల్లలు, 1 పొట్టేలు మాకు ఇచ్చారు సార్. డాక్టర్ గారు వచ్చి కొనుగోలు చేసి అవి నేను నష్టపోకుండా ఎలా ఉండాలా అని మాకు మీటింగ్ పెట్టి అన్ని ఏర్పాటు చేసి మాకు ఒక అడుగు దూరంలో సచివాలయం ఏర్పాటు చేసి మాకు ఒక ఆస్తిగా మాకు గుడికలు కొనిచ్చారు సార్. ఎవరో చేయలేని విధంగా మీరు మాకు మేలు చేశారు సార్. ఇంతకుముందు కూడా మేము మీరే రావాలని కోరుకున్నాం. ఇప్పుడు కూడా మీరు చేసే పనులన్నిటికీ కూడా మేము ఇంతకుముందు లోన్ కావాలని ఎంఆర్ఓ కార్యాలయం తిరుగుతూ ఉన్నాం సార్. మాకు ఎవరు ఉదయం నుంచి పనులను బాగొట్టుకొని పిల్లలకి తిండి తిప్పలేకుండా ఎంతో బాధతో ఉదయం వచ్చి సాయంత్రం లోపు మళ్ళీ నీరసంగా వెళ్ళాము సార్. అట్లా కాకుండా మీరు సచివాలయాలు ఏర్పాటు చేసి మీరు పెట్టిన వాలంటీర్ల ద్వారా మేము మా పనులు మేము చేసుకుంటూ వాలంటీర్ల ద్వారా మేము అన్ని అవకాశాలు పొందుతున్నాం సార్. మా బాబు క్లాస్ చదువుతున్నాడు సార్. అమ్మఒడి కింద 15,000 తీసుకున్నాం సార్. విద్యా కానుక ద్వారా బ్యాగులు, బట్టలు, పుస్తకాలు, షూలు, టై అన్నీ కొన్నాం సార్. మా నాన్నగారు పెన్షన్ అవుతుంది సార్. మీరు పెట్టిన వాలంటీర్ల ద్వారా మేము నిద్ర లేచేసరికి 6 గంటలకే వచ్చి మా తలుపు తట్టి మాకు పెన్షన్ ఇచ్చిపోతున్నారు సార్. కరోనా కష్టకాలంలో కూడా మీరు చాలా మేలు చేశారు సార్. నెలకు 2 సార్లు బియ్యం ఫ్రీగా ఇవ్వడము, రేషన్ బియ్యము, కందిపప్పు, శనగలు అవి చాలా మేలు చేస్తున్నారు సార్. ఇంత కరోనా టైంలో కష్టకాలంలో ఎవరు మమ్మల్ని ఆదరిస్తారా అని అనుకునే టైంలో ఎలా బతకాలనే టైంలో మీరుండి మమ్మల్ని ఒక అన్నగారుగా మమ్మల్ని ఎన్ని తట్టి మమ్మల్ని వాలంటీర్ల ద్వారా మాకు అన్ని అందించి రేషన్ కార్డుకు 1,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. మేము మా ఇంట్లో మా నాన్నగారిది మాది 2 కార్డులు ఉన్నాయి సార్. 2,000 ద్వారా మేము ఎంతో సంతోషపడి మేము 3 పూట్ల అన్నం తిన్నాము సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మాకు.
రైతు భరోసా కింద 13,000 తీసుకున్నాం సార్. అది సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం మాకు చేశారు సార్. మీరు ఎప్పుడు మీరే రావాలని, ఎల్లకాలం మీరే ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇది ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. మిమ్మల్ని చూస్తుంటే అంత సంతోషంగా ఉంది సార్. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అసలు ఎవరు మమ్మల్ని ఆదరించిన వాళ్ళు చేసిన వాళ్ళు మేము చాలా పేదవాళ్ళం సార్. మేము ఎవరు మమ్మల్ని రూపాయి ఇచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేదు సార్. మీరు వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నామంటే అంత సంతోషంగా ఉన్నాం సార్. మాకెంతో హ్యాపీగా ఉంది సార్. ఎప్పుడు మీరే ఉండాలా. నాన్నగారు రూపాయి వడ్డీకి ఇస్తే మీరు వడ్డీ లేకుండా మాకు పొదుపులు ఇస్తూ ఎంతో సంతోషంగా ఉంది సార్. వడ్డీ లేకుండా మాకు రుణాలు ఇస్తున్నారు సార్. మీరు పొదుపులో 5 లక్షలు లోన్ తీసుకున్నాం సార్. నెలకి 50,000 10 మంది సార్ 50,000 తీసుకున్నాం సార్. వడ్డీ లేకుండా నెల కట్టుకుంటున్నాము. ఎంతో హ్యాపీగా ఉన్నాం సార్. ఒక ఆస్తి అత్తమ్మ కానీ అమ్మోళ్ళు కానీ ఎవరు ₹1 పెట్టిన వాళ్ళు లేరు సార్. మీరు ఇంత మేలు చేస్తున్నారంటే అసలు ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు సార్ నాకు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ చక్రి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చక్రి. అనంతపూర్ తీసుకోండి అమ్మా సార్. కాక లైన్ వచ్చినట్టుందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చంద్రుడు. సార్ సారీ సార్, దేర్ వాజ్ సమ్ టెక్నికల్ ఇష్యూ సార్. వీఆర్ బ్యాక్ సార్. సార్ దాదాపుగా వైఎస్ఆర్ చేయూత కింద 2,15,000 మంది బెనిఫిషరీస్ ఉంటే అందులో 45,563 మంది ఈ మేకలు గొర్రెలు పెంపకానికి ఆప్ట్ చేసుకున్నారు సార్. అందులో దాదాపు 25,000 మంది ఇండక్షన్ ట్రైనింగ్ కూడా అయిపోయింది సార్. సార్ ఇక్కడ మా దగ్గర షీప్ ఫామ్ ఉంది సార్ పెనుగొండలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షీప్ ఫామ్ సార్. దాన్ని ఇప్పుడు దాదాపుగా 250 లక్షలతో 2.5 కోట్లతో ట్రైనింగ్ అంటే సైంటిఫిక్ లైన్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా తమరు అనుమతి ఇచ్చి ఉన్నారు సార్. అనంతపురం జిల్లా 58 లక్షల గొర్రెల మేకల పాపులేషన్తో హైయెస్ట్ మన స్టేట్లో అనంతపురం జిల్లాలోనే ఉంది సార్. ఈరోజు ఈ జగనన్న జీవక్రాంతి పథకం కింద దాదాపుగా 356 యూనిట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం సార్. అండ్ సార్ ఈరోజు తమరితో ఇంటరాక్ట్ చేయడానికి ఇక్కడ రైతు భరోసా కేంద్రం నాయనపల్లి నార్పాల మండలం నుండి లక్ష్మీదేవి గారు మీతో ఉన్నారు సార్. ఆవిడ ఒకసారి తమరితో మాట్లాడతారు సార్. నమస్తే అన్న జగనన్న. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అన్న. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత అవకాశం వస్తుంది అనుకోలేదు. బాగున్నారన్నా? బాగున్నా తల్లి. బాగున్నామ్మా. థ్యాంక్ యూ తల్లి. నా పేరు లక్ష్మీదేవి అన్న. నాయనపల్లి గ్రామము, నార్పల మండలం, అనంతపురం జిల్లా అన్న. నాకు 2 కూతుర్లు. చదివించుకుంటున్నానన్న. నాకైతే చాలా సంతోషంగా ఉందన్న మీతో మాట్లాడుతుంటే. మా అన్నతో మాట్లాడినంత ఆనందంగా ఉందన్న. ఈ వైఎస్ఆర్ చేయూత కింద నాకు 18,750 రూపాయలు పడిందన్న. ఆ డబ్బులు అయితే అట్లే పెట్టుకున్నాను. ఆ డబ్బులకి ఏమి గొర్రెలు రావు, ఏం రావు కదా. ఇంత మంచి అవకాశం ఇచ్చినాడు కదా జగనన్న. మళ్ళీ కూడా 2వ అవకాశం ఏమన్నా వస్తుందేమో అని మనసులో అనుకున్నానన్న. కానీ ఖచ్చితంగా మీరు అవకాశం ఇచ్చినారన్న. వాలంటరీ వచ్చి మీకు మళ్ళీ కూడా జగనన్న మీకు అవకాశం ఇచ్చినాడు. మీరు గొర్రెలు కానీ బరిగొడ్లు కానీ ఏం తీసుకుంటారని చెప్పినాడు. కానీ గొర్రెలు అయితే బాగుంటుంది కదా మేపుకునే అవకాశం అని మేము వాలంటరీకి అదే చెప్పినామన్నా. చెప్పిన తర్వాత మళ్ళీ గొర్రెలు అయితే శాంక్షన్ అయినాయన్నా జగనన్న జీవక్రాంతిలో. డాక్టర్లు కూడా ఈ రైతు భరోసాలోని మాకు శిక్షణ ఇచ్చినారన్నా. మీకు మందులు ఇంజక్షన్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మేమే తీపిస్తాం మీకు మంచి గొర్రెలు. అవి నెల్లూరు జాతికి చెందినవి అయితే బాగుంటాయని చెప్పినారన్న. అప్పుడైతే నాకు చాలా సంతోషమైంది అన్న. ఓయమ్మ ఇక్కడే మందులు ఇంజక్షన్లు దొరుకుతాయి కదా. నార్పలకు పోయి ఆటో పిలుచుకొని పోయి అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే దొరుకుతాయి, ఏం ప్రాబ్లం ఉండదని నాకైతే చాలా సంతోషం అయిందన్న. తర్వాత డాక్టర్లు మాకు శిక్షణ ఇచ్చినారు. మంచి గొర్రెలు తీసుకోండి, బాగా మేపుకోండి, మీకు మందులు ఇంజక్షన్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయని చెప్పినారన్న. అదేవిధంగా వాళ్ళనే తీసుకొని పోయినామన్న. మేము పోయి ఆడ వేరే ఊరికాడ గొర్రెలు మంచివే 14 గొర్రెలు ఒక పొట్లు తీసుకున్నామన్నా. అవి మంచి గొర్రెలే. డాక్టర్లు ఆడే దాన్ని చూసి చెప్పినారన్నా, సెలెక్ట్ చేసినారు. అవి బాగా మాకైతే చాలా ఆనందంగా ఉందన్న. ఇంత నీతో మాట్లాడతామని అనుకోలేదు. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉందన్న. ఆ గొర్రెలు మేమైతే బాగా మేపుకుంటామన్నా. నువ్వు ఇచ్చినది అవకాశాన్ని ఇంకా బాగా పొదుపు చేసుకొని
నిన్ను మాకు దేవుని మాదిరి మేము నిజంగా నాకు సంతోషంగా ఉందిందా. ఆ పొట్లంలో ఫస్ట్ అయితే ఒక 6 నెలలు సంవత్సరం మేపుకుంటే ఒక ఆ 14 దానిలో ఒక 5 పొట్ల పిల్లలు అవుతాయన్నా. ఆ 5 ఒక 6 నెలలు మేపుకుంటే ఒక్కొక్క పొట్ల పిల్లకి 5,000 చొప్పున 25,000 ఫస్టే వస్తుందన్నా. ఆ లెక్కతో పిల్లలను చదివించుకుంటాము. ఇంట్లో ఖర్చులకి బ్యాంక్ అప్పు సంఘం అప్పు కూడా బాగా కట్టుకుంటామన్నా. రెండో విడతలో కూడా ఇంకా ఎక్కువ వస్తాయన్నా బాగా మేపుకుంటే. ఒక 10 పొట్ల పిల్లలు అవుతాయన్నా. ఆ 10 పిల్లలు మేపుకుంటే రెండో విడతలో 40,000 ఆదాయం వస్తుందన్నా. అప్పుడు మాకు ఇంకా పిల్లలను బాగా ఫ్రీగా చదివించుకోవచ్చు అన్నా. ఎక్కడ పని పోవాల్సిన అవసరం లేదు. ఇంకా మందులు ఇంజక్షన్లు రైతు భరోసా కేంద్రంలోనే దొరుకుతాయన్నా. మూడో విడతలో ఇంకా ఎక్కువ 17 పిల్లలు అట్లా అవుతాయన్నా. అప్పుడు ఇంకా ఆదాయం ఎక్కువ ఉంటుంది, 50,000-60,000 వస్తుందన్నా. ఇంకా బాగా పిల్లలకు కూడా డిగ్రీ ఫైనల్ కూడా అంత ధైర్యంగా చదివించుకోవచ్చు అన్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం నువ్వు మా అన్నవు మా దేవునివి. అంతేకాకుండా అమ్మ ఒడిలో కూడా పాపకి 15,000 వచ్చిందన్న. దాంతో అయితే ఆ డబ్బులు తీసుకొని పిల్లలకి బట్టలు బుక్కులు అన్నీ తీసుకున్నానన్న. ఆ తర్వాత నాకు పెన్షన్ కూడా వస్తుందన్న. ఆ పెన్షన్ 2,250 రూపాయలు వాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చి 1వ తేదీ వచ్చి ఇస్తాడన్న. ఆ ముందు అయితే ఏడ చెట్టు కింద ఏడ ఉన్నారంటే సార్ వాళ్ళు ఆడికి మంగడుకోకుండా ఉరికిపోతాంటి. ముసలోళ్ళు అయితే ఉండు నేను వస్తా అని తిట్టుకుంటూ వస్తాండ్రి. ఏడబెడికి వచ్చినారో ఎప్పుడు అటు పోయేదని తిట్టుకుంటూ వస్తాండ్రన్న పిల్లలు ముసలోళ్ళు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా మా దేవుడు ఇంటికాడికి వచ్చి ఇస్తాడు మా తండ్రి అని పొగుడుతారన్న నిన్ను. మేమైతే ముసలోళ్ళు అందరూ పొగిడిస్తారన్న ప్రతి నెల కూడా ప్రతిరోజు మాకు. అంతేకాకుండా చాలా సహాయం వచ్చిందన్న. నీకు అందరూ చాలా థ్యాంక్స్ అన్న. నా తరఫున చాలా ఆనందంగా ఉంది. నేను ఇంత ఫ్రీగా నీతో మాట్లాడతాను అనుకోలేదన్నా. నాకు అదేవిధంగా ఈ సంఘంలో కూడా రుణమాఫీ కూడా వచ్చిందన్న. మా సంఘంలో 3,90,058 రూపాయలు మాఫీ అయిందన్న. అందుకు నా హృదయపూర్వకంగా నీకు మళ్ళీ థ్యాంక్స్ కృతజ్ఞతలన్నా. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు జనవరి నుంచి కూడా పెన్షన్ 2,500 ఇస్తామని పేపర్ కూడా వచ్చిందన్న. అందుకు చాలా థ్యాంక్స్ అన్న. నాకైతే నిజంగా జూలై నుంచి రాఖీ పండుగ రోజు అయితే అన్న నీ ఫోటో నేను మా దగ్గర గూట్లో పెట్టుకొని రాఖీ నీ ముందర పెట్టినాను. అంతలోనే మళ్ళీ మీరు ఈ వైఎస్ఆర్ చేతి 18,000 బ్యాంకులో వేసినారన్న. అప్పుడు అనుకున్నా నిజంగా ఇంత శక్తి ఉంటుందేమో అన్న చెల్లి అనుబంధానికి అని అనుకున్నాను అన్న. నాకైతే చాలా సంతోషం అయింది. ఆ డబ్బులు పడతానే అట్లా ఏడుచుకున్నానన్న నేను. నాకు ఇంత అవకాశం ఇచ్చినారు. మా సంఘంలో కూడా చాలా ఆదాయం పొందినామన్నా. ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ముందు ఏదో పెద్దోళ్ళు అంటుంది దేవుడు రాముడు రాజ్యం వెళ్తాడని. ఈ కాలంలో మాత్రం రాముడివి మాకు దేవుని అన్నా. ఈ అవకాశం ఇచ్చిన నీకు చాలా కృతజ్ఞతలు అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. థ్యాంక్ యూ తల్లి. జూలై 8వ తారీఖు నాన్న పుట్టినరోజు నాది. పుట్టినరోజు పెన్షన్. సరేలేండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తల్లి. రైట్ శంకర్ అన్న. This entire credit goes to your brainchild రైతు భరోసా కేంద్రం సార్. ఎందుచేతంటే ఈరోజు ఒక మహిళ వ్యాపార దృక్పథంలో ఎలా వ్యాపారం చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా అనర్గళంగా మాట్లాడుతుంటే మాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. ఇది రైతు భరోసా కేంద్రాల్లో మీరు నియమించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ వల్ల ఈరోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. సార్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస నుంచి కైజోల అన్న ఆర్బీకే నుంచి ఒక రైతులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. కలెక్టర్ శ్రీకాకుళం. ప్లీజ్ గో హెడ్. Sir, namaskaram, sir. Sir, in our district, sir, currently 43,280 families are dependent on goat and sheep rearing, sir, rearing around 10.73 lakh sheep and goats, sir. And under Jagananna Jeevakranti Padakam, sir, we will be grounding 21,770 units, sir, which means in 2 years, sir, the number of families benefited out of sheep and goat rearing is going to be double, sir. So it's going to be a very big game changer for our district, sir. And ఈ కార్యక్రమంలో సార్ తమతో మాట్లాడడానికి సబరా ఇవాంజలిన్ తార్లకోట గ్రామానికి చెందిన ఆమె ఉన్నారు సార్. ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు హర్. సీతారామన్న బాగుండన్నా? బాగానే ఉన్నారు.
బాగున్నారు సీను, బాగున్నారు తిలక్, బాగున్నారమ్మా. బాగున్నారు తల్లి. అన్న మీకు నమస్కారం. అన్న మీకు నమస్కారములన్న. బాగున్నారన్న? బాగున్నా తల్లి, థ్యాంక్ యూ తల్లి. మేము చాలా బాగున్నామన్న మీ దయ వలన. మీరు పాదయాత్రలో మీరు ప్రకటించిన విధంగా మాకు మహిళలకు మీరు చేయుత ప్రకటించారన్న. అదేవిధంగా ఆ చేయుత మేము పొందుకున్నాము. 18,750 రూపాయలు మేము పొందుకున్నామన్నా. జగనన్న జీవన క్రాంతిలో భాగంగా ఇప్పుడు మేము మేకలను మేము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఈ విధంగా మా కుటుంబము అభివృద్ధి పడడానికి మేము ఆ వాటి ద్వారా అన్న మేము అభివృద్ధి ఆదాయం మేము పొందుకోవడానికి మీరు మాకు ఈ మంచి పథకాలను మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో మేము రుణపడి ఉన్నామన్నా. అసలు మీ రుణం తీర్చుకోవడానికి అసలు మా జీవితం సరిపోదండి. అందును బట్టి మీకు ఎంతో మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానన్నా. అదేవిధంగా నాకు 3 పిల్లలన్నా. విద్యా దీవెన కూడా నా 3 పిల్లలకు అందిందన్నా. నా 3 పిల్లలు, నా పెద్ద అబ్బాయి బీఫామ్ చేస్తున్నాడన్నా, మా పాప డిగ్రీ చేస్తుంది, చిన్న అబ్బాయి డిప్లొమా చేస్తున్నాడన్నా. మీరు ఇచ్చిన ఈ విద్యా దీవెనతో నా పిల్లలు ఇంకా దీవింపబడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తుంటున్నాను. నా కుటుంబం కూడా మేము ఎంతో రుణపడి ఉన్నామన్నా మీకు. అదేవిధంగా నాకు గ్రూప్లో ఆసరా కూడా నాకు రావడం జరిగిందన్న. మా రుణమాఫీలు జరగడం జరిగింది మాకు ఈ విధంగా ఎన్నో మాకు మీరు చేసిన వాగ్దానాలను మరవకుండా మీరు మా జీవితాలలో, మా మహిళల జీవితాలలో మీరు చేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నానన్నా. అదేవిధంగా మా పిల్లలకు విద్యా దీవెన మీరు అందించారు. మాకు రైతు భరోసా కూడా మీరు ఇచ్చారన్న. రైతు భరోసా కొండ పట్టలు కూడా మాకు అందిందన్న. మా కుటుంబంలో మా అత్తగారికి పెన్షన్ కూడా మాకు లభిస్తుందన్న. ఉదయం 6 గంటలకల్లా తలుపు తట్టి, ఇంటింటికి తలుపు తట్టి ఇవ్వడము చాలా గొప్ప సంగతి అన్న. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళి లైన్లు కట్టి తంబు సిగ్నల్ లేక అది లేక ఎన్నో బాధలు పడేవాళ్ళు. ముసలి వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళే పరిస్థితి లేని వారు కూడా చాలా ఉన్నారన్న. అలాంటి పరిస్థితులు, అంత కష్టాలు కూడా మాకు ఇప్పుడు లేకుండా ఇంటింటికి తలుపు తట్టి మీరు వాలంటీర్లను ఏర్పాటు చేసి ఇంటింటికి తలుపు తట్టి మీరు పెన్షన్లు ఇవ్వడము మేము చాలా సంతోషిస్తుంటున్నామన్నా. అదేవిధంగా మాకు మా భర్త గారు చర్చ్ పాస్టర్ అన్న చిన్న పాస్టరు, మాకు పాస్టర్లకు 5,000 మాకు అందిందన్న. అందును బట్టి మేము చాలా సంతోషిస్తుంటున్నామన్న. ఎందుకంటే మాకు ఎవరు చేయలేరన్న, కానీ మీరు ఈ విధంగా మాకు ఇంత ఉపకారం మీరు చేస్తున్నందుకు మేము ఎంతో మీకు రుణస్థలమై ఉంటున్నాము. అదేవిధంగా మాకు కరోనా సమయంలో బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటప్పుడు అన్న మీరు మాకు నెలకు 2 సార్లు ఉచిత బియ్యం ఇవ్వడం జరిగింది. శనగలు కానీ పప్పులు కానీ, దాంతోపాటు 1,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఉచిత మాస్కులు కూడా మాకు ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మాకు వాలంటీర్ల ద్వారా మీరు మాకు అందించినందుకు మేము ఎంతో మీకు రుణపడి ఉంటున్నామన్నా. ముఖ్యంగా ఏంటంటే నా పిల్లల భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు మేము ఎంతో మెరుగుపడడానికన్నా మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యాలను బట్టి, ఈ గొప్ప పథకాలను బట్టి మేము ఎంతో మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామన్నా. ఎందుకంటే మమ్మల్ని మీరు గుర్తించుకున్నారు, మా గిరిజన ప్రజలను మీరు గుర్తించుకున్నారు, మా ఆర్థిక పరిస్థితులను మీరు ఎదిగారు కనుక మీరు ఇన్ని పథకాలు పెట్టి ఆ పథకాలన్నీ నా కుటుంబంలో అయితే నెరవేరింది. నేను అనుభవించాను. నేను దానివల్ల నేను ఎంతో మేలు పొందుతున్నాను. నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యమన్న. నా కుటుంబ బాగోగులు, నా పిల్లల భవిష్యత్తు నాకు చాలా ముఖ్యమన్న. నా పిల్లలు ఇంకా పై చదువులకు వెళ్ళాలని, మీ యొక్క దీవెనలు ఉండాలని నేను కోరుకుంటున్నానన్న. ఈ విధమైన పథకాలు మాకు ఇచ్చినందుకు, చేయుత ఇచ్చినందుకు మా తర్లకోట పంచాయతీ మహిళలందరి తరఫున మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. బాగున్నాడు సాయి, బాగుండమ్మా కృపరాయణ తల్లి. మీ ఇద్దరిని పలకరించలేకపోయినాను అప్పట్లో, మిగతా వాళ్ళందరినీ పలకరించిన.
పేరేం పేరు శ్రీదేవమ్మ తల్లి మీకు కూడా తల్లి మిగతా అందరూ పలకరించారు తిలక్ నంద ముందే పలకరించారు శ్రీను ముందే పలకరించాను సారీ నివాస్ థ్యాంక్ యూ నివాస్ థ్యాంక్ యూ సార్ సీతారామన్న బాయ్ Thank you, now Sri Julfi sir will give a brief message, sir. Good morning, sir. Respected Chief Minister, sir, Honorable Ministers and all collectors, and Irfan Alana Bhai of Alana Group, a hearty congratulations to the Honorable Chief Minister for coming out with such a scheme and in such hard times, which are going to better the lives of thousands and thousands of people. In this corona time, without thinking, Chief Minister is always doing something for the poor, which will never be forgotten by everybody in this state of Andhra Pradesh. My humble request is to Irfan Alana Bhai that he has agreed to start a unit in East Godavari for the betterment and for YSR Chevita scheme. We also request Irfan Bhai to start a unit in Kurnool, same time simultaneously along with the East Godavari unit, not after this starts, and then by next year to announce a unit in Vizag, which we should come to support of not only our Chief Minister but also all the citizens of our state because of the vision of Chief Minister. We humbly request you that you must do something. It is a very small thing for your big group, but it will be enlightening and brightening the lives of many, many poor people, and who will always be praying for you and thankful to you and the Honorable Chief Minister, who has, helped everyone in such hard times. There's no government in India in such corona times is doing schemes for the poor all the time. We humbly thank the Honorable Chief Minister and request Irfan Bhai to please commit to start in Kurnool. Government is giving full support in Kurnool, in East Godavari, and please start a unit in Vizag also as soon as possible. Humble request to you, Irfan Bhai. Please, sir. Thank you so much, sir. Thank you, sir. Now I request Irfan Alana, Chairman Alana Group, to give his briefing. Thank you. Namaskar. Andariki Shubhodhyam. Andariki Namaskara. I am grateful, respected Excellency, and for this opportunity to be able to speak to the audience. It is remarkable that in spite of the COVID, you all have managed to organize such a vast program across various districts of the state. So I can speak in English, and if you wish, I have a colleague in our company. He's from Andhra Pradesh. He can speak simultaneously in Telugu, or I can continue in English, whatever is preferred. I think you can go ahead in English. It's okay. Should someone translate simultaneously in Telugu whilst I'm speaking in English? Sir, you can go ahead in English, sir. Please go ahead. Very good. Excellency, your vision and initiatives are novel and path-breaking. Significantly, the projects and schemes are empowering the marginalized and underrepresented women folk of the state. I sincerely pray that God Almighty will bless you in your efforts, because the women in the state, as in the country, need appreciation for where they have brought us. We are all children of women. They are the mothers of our children, and they are the backbone of society. So it is very, very interesting that you have announced the YSR Cheyuta scheme, which is empowering the women. I would like to congratulate everyone on the launch of this project for sheep and goat rearing, and I'm privileged that our group will be associated with this. We are a 155-year-old organization. For us, the priority is sustainability of the business and all-round
benefit for all the participants. It's not just that the corporate should be making money and getting rich. It is important to look at the welfare of the participants and also support the CSR initiatives of the state as well as of the group. I'm thankful to Shri Praveen Prakash, the district administration of East Godavari, especially the collector and the superintendent of police of East Godavari. The Animal Husbandry Department of Andhra Pradesh is acknowledged in the country for the sound policies, and I'm confident that Andhra Pradesh state will be the first of the 3 states to be internationally recognized as free from the FMD disease. This will improve the productivity of the livestock and grant market access to developed countries. I am aware that the veterinary services of the state are already very well developed, and this will contribute to improving the productivity of the livestock and animal health. We are grateful to join hands with the state government in the YSR Chiyuta scheme. Shri Zulfi Raoji was the state representative who has convinced us to participate massively in many sectors in the state. Already we are procuring mangoes from the state for a very long time, and we hope that in time to come we will also set up a mango processing plant in the state so that the farmers get benefit and the exports are taking place from the state rather than from other states of India. I believe that the experience and expertise of our group will contribute to the early success and all-round benefit for the development of the rural areas of the state of Andhra Pradesh. The sheep and goat program is significant because it will help the women folk to be independent, to be able to earn a good livelihood, and hopefully this will help them to educate their children, which will bring more progress and more prosperity to the state. I was requested to simultaneously consider the establishment of another unit in the district of Kurnool, and last evening we had the discussion of the board of our company in India, and they have agreed to start a project same time as East Godavari in Kurnool, and we would be happy if the state government will identify some land which we can purchase or we can lease and set up a unit there. And the objective will be that the Kurnool unit should ideally start even before the East Godavari mother plant. Andhra Pradesh state is already contributing to the food security of the nation. The farmers of the state are renowned for their productivity. I am confident that going forward with the support of the Honorable CM and the state administration, the benefit to the farmers would increase. And besides contribution to the nation's requirement for cereals, sheep and goat meat can also be an important item in the diet of the people who eat sheep and goat meat. I would like to mention that there was some delay in the startup of the project in East Godavari. This was only due to the pandemic of COVID, but we hope to recover the lost time. If we are permitted, we would like to initiate a program to
with the Animal Husbandry Department of the state to bring in technologies for rearing and improving the breed of sheep and goat from countries such as Australia, South Africa, and UK. These are the three countries where our studies have shown that the productivity and the weight gains of the sheep and goat and the number of animals that are born is far greater than in other countries. So Andhra Pradesh already has good breeds, but certain technologies, certain animal husbandry practices can be incorporated, and we would be willing to support bringing in the experts from these countries to come to Andhra Pradesh for a month or 15 days and see how they can advise us to improve the systems. There is demand for sheep and goat not only in the export markets but also in the domestic markets. We as a company have investments in the retail distribution of meat in the states of Kerala and also in the major urban centers. So we hope that Andhra Pradesh sheep and goat meat will become a popular product in this country. I would like to thank the ministers, the collectors, the honorable secretaries of the state, Zulfi Bhai, and the Chief Minister for giving us this opportunity to participate in the scheme. And as they say, thank you and Dhanyavadu Mulu. Thank you. My sincere thanks to you, Irfan ji, and also to Zulfi ji also. I appreciate the effort what you're putting in for the upliftment of women in our country, in our state. Deepest of my heart, my profound thanks to you in this regard. Thank you. We'll also support you on mango processing also. I appreciate your offer, sir. And the other advice that you had given on getting some specialists from other countries, that also we would we appreciate the initiative, and I'll have the secretary coordinate with you on that regard. We will provide the CVs of the individuals and the research that they have done. So if it is accepted by the secretary, then we can look to invite them to conduct a survey in the state. Sure, Irfanji, sure. Thank you. So now launching of website regarding YSR Cheyuta and animal husbandry programs. Pranamichandam. I request the Honorable Chief Minister, sir, to now launch the Jagananna Jeevakranti program formally, and also launch the YSR Cheyuta Animal Husbandry Program website and dashboard. Honorable CM sir is now launching the YSR Cheyuta Animal Husbandry Program website and dashboard. This dashboard every day will get update on the implementation of this program and also the feedback from the beneficiaries.
మార్కెట్లో ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంది. గొర్రె, మేక, నాటుకోడి అండి. దీని గురించి మార్కెటింగ్ గురించి అసలు ప్రాబ్లం లేదు. నేను అక్టోబర్లో మొత్తం రాయలసీమ మొత్తం తిరిగి వచ్చాను. అంటే మనం జలకళలో బోరు మోటార్ కూడా ఇస్తున్న చిన్న రైతులకి స్టాల్ ఫీడింగ్తో ఏమైనా షీప్ యూనిట్స్ పెడితే ఎట్లా ఉంటుంది అనేది. దాంట్లో ఇప్పుడు పెనుగొండ ఫాము 600 acresలో పెనుగొండ ఫామ్ ఉందండి. అంటే గోట్ బ్రీడింగ్ సెంటర్ అది. ఇంప్రూవ్డ్ పొట్టేళ్ళని రైతులు సప్లై చేసేది. కానీ సంవత్సరానికి 60 నుంచి 70 పొట్టేళ్ళు మాత్రమే బయటకు వెళ్తున్నాయి. అంటే లాస్ట్ గవర్నమెంట్స్లో వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ కానీ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. అట్లాగే సిద్ధరాంపురం, అనంతపురంలో కూడా మళ్ళీ ఒక 600 acresలో మళ్ళీ సేమ్ బ్రీడింగ్ ఫామ్ ఉంది. అక్కడ కూడా 70 నుంచి 80 పొట్టేళ్ళు మాత్రమే బయటకు వెళ్తున్నాయి. సో దీని మీద ఒకసారి మనం ఇంప్రూవ్డ్ బ్రీడ్ రైతులకి ఇన్బ్రీడింగ్ లేకుండా వాటిలోకి వెళ్ళాలి. రెండోదేమో నాటుకోళ్ళు చాలా పిటీ సిచ్యువేషన్ ఏంటంటే కడపలో మనకు ఊటుకూరులో 11,000 కోడిగుడ్లు పిల్లలు నాటుకోళ్ళు హ్యాచింగ్ 2 యూనిట్లు. సో 20,000 నుంచి 2 వారాల వరకు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చి రైతులకు సప్లై అయ్యండి. టోటల్గా 2018లోనే క్లోజ్ చేశారు. ఈ మధ్య ఒక పత్రికలోనేమో మనం వచ్చిన తర్వాత క్లోజ్ అయినట్టుగా పత్రికలో వచ్చింది. సో ఇప్పుడు మొత్తం హైదరాబాదు అంటే డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ నుంచి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ నుంచి వనరాజా కోళ్ళు ఈయన తీసుకుని మనం ఈవెన్ కేవీకేలు రంపతోడవరం కేవీకే వచ్చినాయి, అట్లాగే ఆమదాల్ వర్క్స్ కేవీకేకి వచ్చినాయి. హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నాం మనం నాటుకోళ్ళు. సో దీన్ని 2 వారాలకి మనం వ్యాక్సినేషన్తో ఇస్తే మొత్తం షెడ్స్ మొత్తం ఉన్నాయి. సో నెలకి 20,000 నాటుకోడి పిల్లలు కడక్నాథ్ కానీ ఇదంతా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. పెద్దగా మనకి బడ్డేం లేదు, నో ప్రాఫిట్ నో లాస్తోనే వాళ్ళకి సప్లై. సో ఏజెన్సీ ఏరియాలో ఎంత ఇచ్చినా కూడా డిమాండ్ ఉంది. అట్లాంటిది ఒకటి ఉత్తరాంధ్రలో కూడా ఒక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అట్లా ఒక 20,000 నాటుకోడి పిల్లలు బ్రీడింగ్ పెట్టి మనం ఫ్రీగా ఇవ్వద్దు, నో ప్రాఫిట్ లోన్ అసలు ఇస్తే చాలా చాలా ఇల్లుకి వస్తాయి. అది నేను మొత్తం ఇవన్నీ చూసి వచ్చాను. నేను అది కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం చూడండి. నాటుకోళ్ళ ఫామ్ అయితే రివైవ్ చేస్తున్నాం. మన అమ్మతో కోఆర్డినేట్ చేసుకుంటాం. మనసారా ఈ ప్రోగ్రాం ద్వారా మంచి జరగాలని చెప్పి మరొక్కసారి ఆకాంక్షిస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు సంతోషంగా దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Thank you.